ఆత్మశుద్ధులని యాచార మాదియలు పాండా శుద్ధులని పాకమేళ అన్నట్టుంది కాంగ్రెస్ పరిస్థితి. గొల్ల కుర్మలు గొర్రెలతో మంత్రి వర్గంలో చోటు కల్పించాలని గాంధీ భవన్ ముందు ఆందోళన చేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. సన్నాలకు బోనస్ బంద్, ఇంద్రమ్మ జాతీయ భరోసా బంద్, రాజీవ్ యువ వికాసం అమలు కాకముందే బంద్, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పాలనలో అన్ని బంద్ పెట్టారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందని సోమవారం ఎక్స్ వేదికగా విమర్శించారు. ప్రజలను నమ్మించడం, నయవంచన చేయడంలో కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిందని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గొర్రెల పంపిణీ చేస్తామని చెప్పారని, కానీ గొర్రెల పంపిణీ దేవుడెరుగు, కట్టిన డీడీ పైసలు కూడా వాపసు ఇవ్వలేని దుస్థితి నెలకొన్నదని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు విని విసిగిపోయిన యాదవ కురుమ సోదరులు గాంధీ భవన్ కు గొర్రెలు తెచ్చుకుని తోలుకొచ్చి నిరసన తెలియజేశారని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఏకమై గాంధీ భవన్ కు పోటెత్తక ముందే కాంగ్రెస్ సర్కార్ కండ్లు తెరవాలని హితో పలికారు. చెప్పిన గ్యారంటీలు, ఇచ్చిన హామీలు ఎక్కడైనా అమలు చేయకుంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. మేడిగడ్డకు ఒక నీతి, సుంకిసాలకు ఇంకో నీతి అని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డకు చిన్న మరమ్మతులు చేసి గోదావరి నీళ్లను లిఫ్ట్ చేసే అవకాశం ఉన్న బీఆర్ఎస్ ను బద్నాం చేయాలనే సింగిల్ పాయింట్ ఎజెండాతో ముందుకెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సుంకిసాల విషయంలో మాత్రం తమ లోపాలు ఎక్కడ బయటపడతాయోనని గుట్టు చాపుడు కాకుండా రిపేర్లు మొదలు పెట్టిందని పేర్కొన్నారు. సుంకిసాల మీద ఎక్స్పర్ట్ కమిటీ ఎంక్వైరీ, విజిలెన్స్ కమిషన్ విచారణ, జ్యుడిషియల్ కమిషన్, NDSA రిపోర్టు ఇలాంటివేమీ లేకుండానే గుట్టు చాపుడు కాకుండా రిపేర్ చేస్తారని విమర్శించారు. కానీ అదే మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగితే అన్ని కమిటీలు ఉంటాయని దుయ్యబట్టారు. NDSAతో పాటు ఎక్స్పర్ట్ కమిటీ, రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ వంటి వివిధ సంస్థలు కుంగిన పిల్లర్లను రిపేర్ చేయాలని అభ్యర్థించిన నిర్మాణ కంపెనీ రిపేర్ చేయడానికి సిద్ధమని చెప్పినా కూడా కేవలం రాజకీయ స్వార్థంతో తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టడం కాంగ్రెస్ మార్క్, ప్రజా వ్యతిరేక ప్రతిపక్ష వేధింపు పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. మొత్తం గొల్ల కుటుంబాలందరూ పోయి గాంధీ భవన్ గొర్రెలు తోలిదట. ఎందుకు 100 రోజుల్లో 2వ విడత గొర్రెలు ఇస్తాను, 500 రోజులు అయింది, మీ సంగతి ఏంటని గొల్ల కుటుంబాలంతా గాంధీ భవన్ ఉపయోగించినట్టు కాదు. గొర్రెలు కూడా అయినాయట గాంధీ భవన్. మా యాదవ్లో మంత్రి పదవి సంగతి ఏంటని అడిగేదట. అంటే ఏది చూసినా అంత ఆగమాగం, సగం సగం ఉండదు. గ్యాస్ పథకం ప్రారంభించింది. ఇక ఏమైనా 3 నెలలే గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ పైసలు ఉండకుండా పడతలేవు, బంద్ అయిపోయింది, సబ్సిడీ బంద్ అయిపోయింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నారు, అది 10 లక్షల మందికి వేస్తామన్నారు, 1,00,000 మందికి ఒక్కసారి వేసిండు, దాన్ని బంద్ పెట్టిండు. అది కూడా అదే